నగ్మ మనందరికీ తెలుసు. చాలా పెద్ద పెద్ద మూవీస్‌లో ఆమె నటించింది. అయితే ఒక రోజున యేసుక్రీస్తు చేత ఆమె ఎన్‌కౌంటర్ చేయబడినప్పుడు, యేసుక్రీస్తుని గురించి తెలుసుకున్నప్పుడు, తన జీవితంలో సమస్త దుష్టత్వాన్ని విడిచిపెట్టి, ఇదంతా పాపము, ఇది ఒక మనిషి జరిగించకూడదు అనేటువంటి కాన్షియస్‌లోనికి ఆమె వచ్చింది. వెంటనే ఫిల్మ్ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి, ఒక మంచి క్రైస్తవురాలుగా ఆ పాపములో నుంచి, లోకములో నుంచి బయటకు వచ్చేస్తాడు. అది రక్షించబడిన వారి జీవితంలో మనం చూస్తాం. సినీ నటి నగ్మ యొక్క జీవితంలో దాన్ని మనం చూసాం. ఆమె రక్షించబడింది కాబట్టి ఆ పాప లోకంలో నుంచి బయటకు వచ్చింది. సమంత గనుక తిరిగి జన్మించి రక్షించబడుంటే ఆమె కూడా ఆ విధంగా ఫిల్మ్ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి తన కుటుంబంతో కలిసి యేసుక్రీస్తుని ఆరాధించుండేది, సేవించుండేది. దీనిని బట్టి సమంత తిరిగి జన్మించలేదు, ఆమె క్రైస్తవురాలు కాదు.